రెడ్డి సార్ సార్ ఇక్కడ ఓకే సార్ బ్రదర్ చింటి నాని ఇట్రా సార్ ఒకసారి ఇక్కడ రైట్ సార్ సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే అన్న అన్న ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. చెప్తారా గాడి చూడు అన్న బ్రదర్ అధ్యక్ష అందుకే నేను నీకు చెప్పిన కొద్దిగా యాంగిల్ ఉండవు ఎవరైనా కొట్టాలన్నా పెద్ద మనుషులు అంటే కొట్టి పార్టీలకు అట్లేదు అందరం వస్తాం ఎక్కువ మంది వస్తాం మాట్లాడదు తమ్ముడు కొంచెం ప్రశాంత్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఇక్కడ మేడం జరిగారు ఓకే సార్ జరిగి అన్న మీ అందరికీ తెలుసు, గ్రామంలో ఏ అభివృద్ధి పని జరగాలన్నా కూడా గ్రామ పంచాయతీ ద్వారానే జరుగుతుందనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం నుండి ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా గ్రామ పంచాయతీ ద్వారానే అందించడం. కాబట్టి మనకు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం అనేది అతి ముఖ్యం. అది మనము ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం, ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందరూ కూడా దీనికి సహకరించాలని. ఇప్పుడు మనకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అట్లాగే ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి పెద్దలు దామోదరరావు గారికి, నక్కల రవీందర్ రెడ్డి గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంత అధ్యక్షులైనటువంటి మిత్రుడు బాలముకుందం గారికి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి డి మిలిన్ గారికి, అట్లాగే ఎంఆర్ఓ హకీం సార్ గారికి, మన ఎంపీఓ రవీంద్ర కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కన్నాపూర్ గ్రామం చిన్నదైనప్పుడు కూడా గ్రామ పంచాయతీ భవనం నిర్మించడానికి కొరకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇవాళ సోదరుడు
సతీష్ గారు గ్రామ పంచాయతీ మనము బిల్డింగ్ ఉన్నంత వరకు ఎవరు చేపట్టిందా బిల్డింగ్ అంటే మన సతీష్ పుట్టమతి సతీష్ సర్పంచ్గా ఉన్నప్పుడు కట్టిండని చెప్పి చిరకాలం ఉంటుందని సభాముఖంగా చెప్పక తప్పదు. వారు గెలిచిన తర్వాతనే వారే చెప్పారు, నేను స్థానిక శాసనం కలవడం జరిగింది, అభివృద్ధి పథంలో తీసుకుపోతాను, మీరు నాతో కలిసిపోయింది. అట్లాంటి సందర్భంలో పూట సోదరు ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేసినట్టయితే ఇంకా ఇంతకంటే ఆయన కోరుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామం అభివృద్ధి కావాలంటే స్థానిక నాయకత్వము ప్లస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రతిపక్ష కాలంలో పూట నాయకులుగా ఉన్నాం, చాలా విషయాలు చూసుకున్నాం. మనకు అవకాశం వచ్చింది, అవకాశం సద్వినియోగం చేసుకొని గ్రామానికి సేవ చేసినట్టయితే చిరకాలంగా గ్రామ ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, 95 సంది 2026 వరకు కంటిన్యూస్ ఉంటున్నా. నన్ను నా పులాస గ్రామ ప్రజలు ఇప్పటి కూడా తిరస్కరిస్తలేరు. దయచేసి మీరు కూడా ఒక 25 సంవత్సరాలు యువకులు, మీరు మేమంటే 64 ఏళ్ళు మా మీద పడ్డాయి, మీరు భవిష్యత్తు ఉంది, వకాలా చేశారు, మేము ఏం చదువుకోలేదు, అటువంటి వాళ్ళమే 30 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నామంటే మీరు కూడా స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పనిచేసినట్టయితే మీ గ్రామాన్ని మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయగలరు కోరుకుంటూ పెద్దలు అవకాశం ఇచ్చిన నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గొప్పగా జరుగుతాయని ఆశిస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏదైతే వారు స్వయాన పర్యవేక్షిస్తున్నారో కమర్షియల్ ట్యాక్సెస్ ఎవరు ఊహించని విధంగా బ్రహ్మాండమైన ట్యాక్స్ కలెక్షన్ ఉంది. ఈ నెల 500 కోట్ల రూపాయలు అదనంగా కలెక్షన్ అయింది, జిఎస్టీ ఐజిఎస్టీ అని చెప్తా ఉన్నాం. ఏదైతే మనం పన్నులు కడతా ఉంటామో వివిధ రూపాయలలో కేంద్ర ప్రభుత్వానికి, దాంట్లోకెళ్ళి 41% మనకు వస్తాయి. ఆ 41%లో ఒక భాగమే 100కి 41 రూపాయలు వస్తాయి, 59 రూపాయలు వాళ్ళే ఉంచుకుంటారు. అందులో ఈ గ్రామ పంచాయతీ కూడా ఈజీఎస్ అంటే రేపు వాళ్ళైనా ఈజీఎస్ ఢిల్లీ అన్న దగ్గర ఈడికలు పోతే అడిగలు వచ్చేది. దాంట్లో ఈ నెల 200 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మనం 500 కోట్లు పంపినాం, 41% అంటే ఒక 200 కోట్లు మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. అంటే ఈ రకంగా మనం గ్రామాలలో కావచ్చు, పట్టణాలు కావచ్చు, విద్య, వైద్యం, మౌలిక వసతులకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి దాంట్లో మీరు గెలిపించిన నేను మరి మొదటి నుంచి కూడా ఇంతకుముందు చెప్పిన సతీష్ ఎట్లనో అట్లనే మా నాన్న పెద్ద వకీలు, దాంతోపాటుగా రాజకీయ కుటుంబం అనుభవం ఉన్నది. ఇప్పుడు నా వెన్నట్టు కూడా ఇంతమంది పేర్లు చదివిన ఒక్కొక్కళ్ళు అవకాశం అయితే వాళ్ళే ఎమ్మెల్యే అంటుంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా నా ఇంటున్నారు. అందరం కూడా కలిసి తప్పకుండా గొప్పగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఇందిరామిల్ల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక ఎమ్మెల్యేగా అత్యంత తృప్తి కలిగించే పని ఏదే అంటే ఇందిరామిల్ల కార్యక్రమం. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంతరంగంలో కడుతుంటే చూసినా చాలా అక్కలు చెప్తుంటా, మళ్ళీ కూడా చెప్తాను. ఆనాడు చాలా ఆనందంగా ఉండేది, 2 మంత్రులు వచ్చారు అప్పుడు 50 ఏళ్ళ కింద. మరి ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాలు 89 నుంచి 94 జరిగినాను. నిన్న రంగాపూర్ పోయినా కానీ మొన్న బట్టపల్లి పోతారం పోతే కూడా కొంచెం చెప్పారు. అప్పుడు ఇందిరమ్మ కాలంలో 89 నుంచి 94 మధ్యలో చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. కొన్ని ఇండ్లు మా రాజేశం గౌడ్ గారు కూడా ఇండ్ల మంత్రి ఉన్నప్పుడు వచ్చినాయి, మధ్యలో రాలే. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ఇండ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ తెలుసు, పోయినసారి మనం ఇట్లనే ట్యాంకులు కట్టుకున్నాం, నీళ్ళు వేసుకుంటే బాగా అప్పులైనాయి. ప్రతి సంవత్సరం 74,000 కోట్లు కడుతున్నాం. నెల మొదలు కానీ 6,000 కోట్ల పైన అప్పే కడుతున్నాం. అయినా కానీ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో మంత్రి అయిన శ్రీనివాసరెడ్డి గారు సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించుకుంటా ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటికప్పుడు పూర్తయ్యేటట్టు, ఇప్పటికిక్కడ ఈ ఊర్లే పూర్తయిన ఇండ్లకు చాలా వాటికి కూడా 3,40,000 రూపాయలు వచ్చినాయి. 5 లక్షల రూపాయలు ఇచ్చేది ఉన్నది, ఇంకా కొన్ని వస్తాయి. మరి మీ అందరికీ తెలుసు, పోయినసారి మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇచ్చినాం. ఆ 3 లక్షలు కూడా రాలే, మా వేణుకు రాలేదు, బాధపడ్డాడు. కానీ ఇప్పుడు కట్టగానే వెంటనే వస్తున్నాయి, మిగతా 1,40,000 కూడా వస్తాయి.
ఇంకా కూడా ఇక్కడ 19 ఇళ్ళు కట్టుకుంటే మంజూరైతే అందులో 5 క్యాన్సిల్ అండి. మిగతాయి కూడా ఇంకెవరైనా స్థలం ఉండి కట్టుకుంటా అంటే తప్పకుండా మంజూరు ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అనగానే నేను ముందుగానే మాట్లాడుకున్నా. నేను మాట్లాడుకున్న వాటిలో నా నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఇంటి ఎక్కువ రావాలని కూడా మాట్లాడుకున్నాను. ఆగిపోయింది మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలి, దానికి అర్జెంటుగా నిధులు ఇవ్వాలని చెప్పి తీసుకున్నాం. జగిత్యాలకు నేను డాక్టర్ని ఇంకా పెద్ద దవాఖాన కావాలని చెప్పి 235 కోట్లతోటి ఇప్పుడు ఎంత దవాఖాన ఉన్నదో గంత మళ్ళా ముందర కడుతున్నారు. పని మొదలైపోయింది. అట్లనే పేద పిల్లలకు బ్రహ్మాండమైన స్కూల్ కావాలని చెప్పి 200 కోట్లతోటి మంజూరు ఇచ్చారు. కొద్దిగా జాకాడ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆ కారణాలు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. చెలిగల కాడ పెడదామని ఉన్నది. గుట్టల పోటీ పెట్టాలంటే మత్తు ఉన్నది. కానీ పేద పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు చదువుకునే స్కూల్ కాబట్టి కొద్దిగా రోడ్ దగ్గర ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను మరి ఇక్కడ మా తహసీల్దార్ గారు ఉన్నారు. పొద్దున్నే డీసీఓ గారితో మాట్లాడినా, అదేవిధంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడినా. నిన్న రాత్రి 8 గంటలకెళ్ళి 12 గంటల దానికి హైదరాబాద్లో దీని మీద మీటింగ్ జరిగింది. మంత్రులు కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఢిల్లీ సర్కార్తో కూడా మాట్లాడుతున్నారు. కొంచెం బియ్యం, వడ్లు, రైస్ మిల్లలకి పోతేనే అలా జాగున్న పరిస్థితి ఉన్నది. వరిధాన్యం పెద్ద ఎత్తున పండింది. ఒకవైపు మక్కలు కూడా బాగా పండి. మక్కలు బయట 1600, 2400 కొనాలి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం గొప్పగా రైతులు రాజు చేస్తాం, ఆదాయం డబల్ చేస్తాం అంటుంది. కానీ అన్నదానం ప్రకారం మరి కొనట్లేదు. దానివల్ల ఇబ్బంది అయి ఇక స్థానికంగా ఉన్న మమ్మల్ని కొంత నిలదీస్తున్నారు. నా వంతుగా నేను ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు 4 సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మార్కెట్ విషయంలో ఇదే అంటున్నారు. అరే బయట రేట్ లేదు, రేటేమో 2400 కొనాలని చెప్పాడా ఢిల్లీకి వెళ్ళి ప్రకటిస్తున్నారు, అక్కడ పరిస్థితి లేదని చెప్పి. మరి ఈ రకంగా ఉన్న సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి కూడా రైతు బిడ్డ, నిరంతరం శ్రమిస్తున్నారు. దీంట్లో వారు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. కొద్దిగా వెనుక ముందు అవుతున్నది. రైతులు వరిధాన్యాన్ని కొంత కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు ఇంకా కూడా ఈ వడ్లు అన్నీ అమ్మే విధంగా నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.